హాస్య నటుడు యోగిబాబు ప్రధాన పాత్రను పోషించిన సినిమా బోట్. సింబుదేవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌరీ కిషన్, మధుంకేష్ ప్రేమ్, ఎంఎస్ భాస్కర్, చిన్ని జయంత్, జెస్సీ ఫాక్స్ అలెన్, కొల్లిపులి లీలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1943లో బ్రిటిషర్స్ అధీనంలో భారతదేశం ఉన్నప్పటి కథ ఇది. మద్రాస్ ప్రెసిడెన్సీపై జపాన్ బాంబులతో దాడి జరిపినప్పుడు కొందరు యోగిబాబు నడిపే బోటెక్కి సముద్రంలోకి వెళతారు. ప్రాణాలు కాపాడుకోవడానికి బోటెక్కిన వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, వాటిని వారు ఎలా ఎదుర్కొన్నారు అనేదే బోట్ కథ. ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కాబోతోంది. వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా రాకేష్ వర్రే నిర్మించిన పేకమేడలు చిత్రం ఈ నెల 19న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజు నుండి కేవలం ₹100కే చూసే విధంగా మేకర్స్ ప్లాన్ చేశారు. దాంతో అత్యధిక శాతం మంది ఈ చిత్రాన్ని చూసే ఆస్కారం ఏర్పడింది. ఈ సినిమాను 26వ తేదీ నుండి అమెరికాలో నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రదర్శిస్తోంది. ఉమెన్ ఎంపవర్మెంట్ని బేస్ చేసుకుని తీసిన ఈ సినిమాను యుఎస్ఏలో ఉన్న తెలుగు ప్రేక్షకులు సైతం ఆదరిస్తారనే ఆశాభావాన్ని నిర్మాత రాకేష్ వర్రే వ్యక్తం చేశారు. స్నేహం కంటే విలువైనది ఈ ప్రపంచంలో లేదు. అలాంటి స్నేహం, స్నేహితుల మధ్య కులం, మతం అడ్డుగోడలుగా నిలిస్తే ఏమవుతుంది? చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్షిప్ కంటే కులాలకే ఎక్కువ విలువనిస్తారా? ఈ అంశం మీద తెరకెక్కిన సినిమా కమిటీ కుర్రోళ్ళు. యదువంశీ దర్శకత్వంలో ఈ సినిమాను పద్మజ కొనిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. నీహారిక కొనిదెల సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఆగస్టు 9న మూవీ విడుదల కాబోతున్న సందర్భంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. చిన్నప్పటి నుంచి కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఓ ఊరిలో ఉండే కుర్రాళ్లంతా పెరిగి పెద్దవుతారు. ఊరి జాతరను ఘనంగా జరుపుకునే ఆ ఊర్లో కులాలు, మతాలంటూ గొడవలు మొదలవుతాయి. ఆ గొడవలు ఎలాంటి పరిస్థితులకు దారితీశాయనే ఆసక్తిని ఈ ట్రైలర్ రేకెత్తిస్తోంది. ప్రముఖ కథానాయకుడు సాయి దుర్గా తేజ్ తన ఉదారతను మరోమారు చాటుకున్నాడు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్కు ఆయన ₹5 లక్షల విరాళంగా అందించారు. ఇందులో ₹1,00,000 ప్రముఖ నటి పావలా శ్యామలకు అందజేయాల్సిందిగా సాయి తేజ్ కోరారు. రోడ్డు యాక్సిడెంట్కు గురికాకముందు సాయి తేజ్ పావలా శ్యామలకు సాయం చేస్తానని మాట ఇచ్చారు. దానిని నిలబెట్టుకుంటూ ఆమెకు ఈ సాయం చేశారు. టీఎఫ్జేఏ అధ్యక్షులు వారణాసి లక్ష్మీనారాయణ, కోశాధికారి సురేంద్ర నాయుడు ఈ మొత్తాన్ని పావలా శ్యామలకు అందజేశారు. ఈ సందర్భంగా వీడియో కాల్ ద్వారా సాయి తేజ్కు పావలా శ్యామల ధన్యవాదాలు తెలియజేశారు. మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన పవన్ కుమార్ కొత్తూరి యావరేజ్ స్టూడెంట్ నానితో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి అతనే దర్శకుడు, నిర్మాత కూడా. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ మూవీ ఆగస్టు 2న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీలోని సెకండ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. కార్తీక్ బి కొడగండ్ల స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కృష్ణవేణి మల్లవజ్జుల సాహిత్యం సమకూర్చారు. దీనిని శక్తి శ్రీ గోపాలన్ పాడారు. ఈ చిత్రంలో స్నేహ మాల్వియా, సాహిబా బాసిన్ హీరోయిన్లుగా నటించారు.